సో హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కనుక మే 3వ తారీఖున పోలాండ్లోనైతే కనుక నేషనల్ కాన్స్టిట్యూషన్ డే ఇది వచ్చేసేసి ఇక్కడైతే సెలబ్రేషన్ అయితే బాగా జరుపుకుంటారు. మన ఇండియాలోనైతే కనుక జనవరి 26 అది జరుపుకుంటారు కదా. సో ఇక్కడ కానీ మే 3వ తారీఖున అయితే జరుపుకుంటారంట. ఇక్కడ చాలా బాగుంటుంది. మొత్తం మీకైతే ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో చూపిస్తాను చూడండి. మేము ఉంటున్న ఏరియాలో అయితే కనుక నేనైతే అక్కడికి బయలుదేరాను. ప్రస్తుతానికైతే మా ఫ్రెండ్ ఆల్రెడీ వెళ్ళాడు, స్టార్ట్ అయింది రారంటే నేను గబగబా అయితే బయలుదేరుతున్నాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ నేను వచ్చేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందరూ వచ్చేసి ఆల్రెడీ క్యూలో అయితే నిలబడుతున్నారు చూడండి. ఒక్కొక్కరు అయితే వస్తున్నారు. చూడడం మాత్రం చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క డ్రెస్ అయితే వేశారు. పోలీస్ సంబంధించింది, ఆర్మీకి సంబంధించింది, యూనియన్స్ ఉంటాయి కదా కొన్ని నేషనల్ యూనియన్స్, వాళ్ళకి సంబంధించింది. ఇలా రకరకాల డ్రెస్సులు అయితే వేశారు చూడండి. చాలా బాగుంటుంది. చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారంట ఇక్కడ. వీళ్ళైతే బయలుదేరారు. చూడడం మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది.
Słuchajcie, także 11:30 zaczynamy, tak, a teraz idziemy. సో అదంతా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పక్కన ఐస్ క్రీమ్ షాప్ ఉంటే మేమైతే ఐస్ క్రీమ్ తిందాం నడనేసి అయితే వచ్చాము. ఐస్ క్రీమ్ కాస్ట్ వచ్చేసేసి ఇది 6 జిలోట్ అయితే పడ్డది ఒక ఐస్ క్రీమ్. మేము వచ్చేసి మూడు ఐస్ క్రీమ్కి 18 జిలోట్ అయితే అయ్యింది. అంటే 360 రూపీస్ అయితే అవుతుంది మన ఇండియా మనకి కన్వర్ట్ చేస్తే కనుక. మేమైతే తీసుకొని పక్కన టెంట్ అయితే వేశారు. అందులో అయితే కూర్చొని ప్రశాంతంగా తినేసి ఇంటికైతే బయలుదేరాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాము. అంతవరకు